హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చంటి చెంచలమ్మ కొడుకు అని నిజం తెలుసుకొని షాక్ అయిన సింధూర. నిజంగానే సింధూరాకి చంటి చెంచలమ్మ కొడుకన్న విషయం తెలిసిపోనుందా? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. సింధూర అయితే గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళి దేవుని ముందు తను అడుగుతూ ఉంటుంది, దేవుణ్ణి ఎందుకు నాకు ఈ బంధాన్ని ఇచ్చావు అని. సింధూర అయితే దేవుణ్ణి అడుగుతూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక స్వామీజీ అయితే వస్తారు. ఇక స్వామీజీ వచ్చి, నీది చంటిది జన్మ జన్మల అనుబంధం, ఎప్పటికీ కూడా నువ్వు దీర్ఘ సుమంగిలిగా ఉంటావమ్మా. కానీ నీ భర్తని మాత్రం గండాలు పొంచి ఉన్నాయి. నీ మెడలో తాళి చూసి అతన్ని చంపడానికి చాలామంది ప్రయత్నిస్తారు అని అంటూ స్వామీజీ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక సింధూర అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అంటూ ఉంటే, కొన్ని రోజులు నీ తాళిని గోప్యంగా ఉంచడమే ఈ సమస్యకి పరిష్కారం. ఎన్ని సమస్యలు వచ్చినా ఏం జరిగినా సరే నువ్వు మాత్రం వెనకడుగు వెయ్యొద్దు, నీ భర్తని నువ్వే రక్షించుకోగలవు అని స్వామీజీ అయితే చెప్తూ ఉంటారు. ఇంట్లో పనిచేసే చక్రానికైతే సింధూర మెడలో తాళి చూసి ఇక నిజం తెలుసుకుంటాడు చంటి. ఇక సింధూర మెడలో తాళి కట్టాడని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దమ్మా, ఆ తాళిని మాత్రం ఎవరికి చూపించొద్దు అని అంటూ ఉంటాడు చక్రం. అయితే అప్పుడే తన తాళిని లోపలికి వేసేసుకుంటుంది సింధూర. తర్వాత ఇక సింధూర అయితే స్వామీజీ చెప్పిన మాటలు విని ఇక చంటి మీద ప్రేమని పెంచుకుంటూ ఉంటుంది. చంటి కూరగాయలు అయితే తీసుకొస్తాడు. తీసుకువచ్చిన తర్వాత అప్పుడే ఇక చంటి తీసుకొచ్చిన కూరగాయలన్నీ చెల్లాచెదురుగా పడిపోవడంతో ఇక సింధూర అయితే చంటి దగ్గరికి వెళ్ళి ఆ కూరగాయలన్నీ కూడా తీస్తూ ఉంటుంది. అయ్యో అమ్మాయి గారు, ఇవన్నీ మీకెందుకు, చెప్పండి, లేవండి అని అంటూ ఉంటాడు చంటి. అయితే అప్పుడే ఇక సింధూర అయితే చంటి కాళ్ళకి నమస్కారం చేసి తనని భర్తగా ఒప్పుకుంటుంది. అది చూసిన చక్రం అయితే, మీ ఇద్దరిని చూసి నేను ఆనందపడాలో, ఈ విషయం చెంచలమ్మకి తెలిస్తే చంటి ప్రాణాలు ఏమవుతాయని బాధపడాలో అర్థం కావడం లేదమ్మా అంటూ బాధపడుతూ ఉంటాడు చక్రం. అయితే కొన్ని సమస్యలకి కాలమే పరిష్కారం చెప్తుంది బాబాయ్, అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే. కష్టాలన్నీ పడ్డాను, ఆ తర్వాత దేవుడు ఇంకా కష్టాలని పెట్టాలని నాకు ఇలా చేశాడేమో, చూద్దాము అని అంటూ ఉంటుంది సింధూర. అయితే తర్వాత ఇక సింధూరాని చెంచలమ్మ పిలుస్తుంది. చెంచలమ్మ పిలిచి, నీ జీవితం గురించి నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను అని అంటూ ఉంటుంది చెంచలమ్మ. అప్పుడే కేశవ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి చెంచలమ్మ, సింధూర గురించి నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతూ ఉంటాడు. అడగడంతో అప్పుడే ఇక చెంచలమ్మ అయితే, నేను సింధూరాకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటుంది. ఆ మాట విని అందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు. కానీ సింధూర చక్రం మాత్రం షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటత్తమ్మా మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది సింధూర. అవును సింధూర, నేను నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నిన్ను అడ్డం పెట్టుకొని నన్ను చాలామంది బెదిరిస్తున్నారు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ముందు నీకు నేను రక్షణ ఇవ్వాలి అని అంటూ ఉంటుంది చెంచలమ్మ. అయితే అందుకే నీకు పెళ్లి సంబంధాలు తీసుకురమ్మని పేరయ్యని పిలిపించాను అని అనగానే, వద్దత్తమ్మా, నేను పెళ్లి చేసుకోను అని అంటూ ఉంటుంది సింధూర. అయితే ఎంతకాలం నువ్వు ఇలా ఉంటావు అని అంటూ ఉంటుంది చాముండి. చాముండి, నా విషయం నీకు అనవసరం అని సింధూర అయితే చాముండిని నోరు మూయిస్తుంది. అప్పుడే ఇక సింధూర, అత్తమ్మ, నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను అత్తమ్మ, నాకు పెళ్లి సంబంధాలు చూడొద్దు, మీతోనే నేను ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తన గదిలోకి సింధూర. అయితే అప్పుడే ఇక చెంచలమ్మ అయితే, పేరయ్య గారు మీకు తర్వాత కబురు చేస్తాను వెళ్ళండి అని చెంచలమ్మ పేరయ్యని పంపించేస్తుంది. అప్పుడే ఇంకా చంటిని చక్రమైతే పక్కకి తీసుకువెళ్ళి, రే చంటి, నువ్వేంట్రా అంత ఆనందపడిపోతున్నావు, అసలు ఎవరైనా భార్యకి సంబంధం చూస్తే ఆనందం పడే మగాడిని నిన్నే చూస్తున్నాను అని అంటూ ఉంటే, భార్య ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు మావయ్య అని అంటూ ఉంటాడు చక్రాన్ని. అప్పుడే సింధూర అమ్మ నాకంతా చెప్పింది అని అనగానే ఒక్కసారి చక్రం షాక్ అయిపోతూ ఉంటాడు. ఎవరికి చెప్పొద్దన్నాను, తాళిని మెడలో నుంచి తీసేయమని చెప్పాను, కానీ తను నీకు చెప్పేసిందా అని అంటూ ఉంటాడు చంటి. అయితే నాకు చెప్పింది కాబట్టే సరిపోయింది, అయినా నువ్వు చేసింది మంచి పనికే, చెంచలమ్మ ప్రాణాల్ని కాపాడడానికే కదా, నువ్వు చేసింది తప్పేం కాదు,
కానీ సింధూరమ్మ మాత్రం మెడలో నుంచి తాళి తీయననే చెప్తుంది అని అంటూ ఉంటాడు. చక్రం అయితే లేదు బాబాయ్, తప్పకుండా నేను మాత్రం అమ్మాయి గారి మెడలో నుంచి తాళిని తీయించేస్తాను అని అంటూ ఉంటాడు. చంటి అయితే తర్వాత ఇక కేశవ అయితే మళ్ళీ తన బిడ్డ గురించి అంతా కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ ఫోటో దగ్గరికి వెళ్ళి కొడుకు అయ్యావు, చెంచిలమ్మకి ప్రాణం అయ్యావు, కానీ చెంచిలమ్మ అసలు కొడుకు ఎక్కడున్నాడో అర్థం కావడం లేదు. ఆ జయమ్మ దొరికే వరకు కూడా నా కొడుకు ఎక్కడున్నాడో తెలియడం లేదు అని కేశవ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు సింధూర అయితే వినేస్తుంది. సింధూర వినేసి ఏమంటున్నారు మావయ్య మీరు అని అంటూ కేశవని అడుగుతుంది. అప్పుడే కేశవ అయితే సింధూరకి నిజం చెప్పేస్తాడు. కార్తీక్ చెంచిలమ్మ కొడుకు కాదమ్మా, వైజయంతి కొడుకు. చెంచిలమ్మ కొడుకు మంత్రసాని దగ్గర పెరుగుతున్నాడు. ఆ మంత్రసాని ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియడం లేదు అని కేశవ అయితే బాధపడుతూ ఉంటాడు. నా కొడుకు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియడం లేదు అని అనగానే అప్పుడే ఆ మంత్రసాని ఎవరు మావయ్య అని అడుగుతూ ఉంటే తన దగ్గర ఉన్న ఒక పాత ఫోటోని చూపిస్తాడు కేశవ. తన దగ్గర ఉన్న పాత ఫోటోని చూపించి ఇక సింధూరాకి అయితే ఇదిగో తనే జయమ్మంటే అని అంటూ చూపిస్తాడు. తనే మంత్రసాని, ఆ రోజు నా బాబుని ఇచ్చింది తనకే అని అంటూ ఉంటాడు. కేశవ తన్ని చూసి ఆమె ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. సింధూర అయితే ఇక షాక్ అయిపోతూ ఈమె అని అంటూ ఉంటే ఏంటమ్మా సింధూర, ఈమెని నువ్వు ఎక్కడైనా చూసావా అని అడుగుతూ ఉంటాడు. కేశవ అయితే ఎక్కడో చూసినట్టు ఉంది మావయ్య, కానీ ఎక్కడ చూశానో గుర్తులేదు అని చెప్పి సింధూర తన గదిలోకి వెళ్ళిపోతుంది. తన గదిలోకి వెళ్ళి ఇక ఒక్కసారి ఇక సింధూర షాక్ అయిపోతూ అంటే చెంచిలమ్మ అత్తయ్య కొడుక, అంటే చెంచిలమ్మ అత్తమ్మ కొడుకునే నేను పెళ్లి చేసుకున్నానా అంటూ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. సింధూర అయితే ఇక ఆనందపడిపోతున్న సింధూర దగ్గరికి చెంచిలమ్మ అయితే వస్తుంది. ఏంటి సింధూర అంత ఆనందంగా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అత్తమ్మ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందత్తమ్మ అని అంటూ చెంచిలమ్మని పట్టుకొని చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. సింధూర అయితే నీ ఆనందానికి కారణం ఏంటమ్మా అని అడుగుతూ ఉంటుంది చెంచిలమ్మ. ఏం లేదు, ఒక నిజం తెలిసింది అని అనగానే ఏంటా నిజం అని అంటూ ఉంటుంది చెంచిలమ్మ. అయితే ఏం లేదత్తమ్మ, నిజమంటే ఏముంది, ఈరోజు నాకు కొంచెం సంతోషంగా అనిపించే సంఘటనలు జరిగాయి అని మాట మార్చేస్తూ ఉంటుంది సింధూర. అయితే చూసారుగా ఫ్రెండ్స్, మరి చెంచిలమ్మ కొడుకు చంటి అని తెలుసుకున్న సింధూర ఏం చేయబోతుంది, నిజాన్ని బయట పెడుతుందా, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మగువ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.